పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా వర్తకుల సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి వన్నె తెస్తామని అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు శాశ్వత గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ప్రజలకు వ్యాపారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ZRUCC మెంబర్ గా నియామకమైన ఆతుకూరి ఆంజనేయుల్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు అభినందించారు. ఈ మేరకు ఏల్చూరి వెంకటేశ్వర్లతో కలిసి ఆతుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. రైల్వే శాఖ పరంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి రైలు బోగీలో దివ్యాంగులకు అనారోగ్యంతో బాధపడే వారికి ప్రత్యేక సీటు కేటాయించేలా చూస్తామని చెప్పారు. ప్రజా రవాణా రంగాన్ని వ్యాపార దృష్టితో పాలకులు చూడకూడదని అన్నారు. ప్రజలు వ్యాపారుల పక్షాన ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోరాడిన సంగతి గుర్తు చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ TLV వీరాంజనేయులు, తూనుగుంట్ల నాగేశ్వరరావు, ఆతుకూరి నాగేశ్, అన్న పూర్ణ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చక్కగా భవిష్యత్తు రూపకల్పన గురించి మాట్లాడడం, సహచరులందరూ కూడా సహకరించి భవిష్యత్తులో ఈ ఛాంబర్ని చక్కటి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నాము. కొత్త కొత్త నిర్ణయాలతో మంచి ఆలోచనలతో ఈ ఛాంబర్ నడుస్తుందని చెప్పి సవినీయంగా మనం చేస్తున్నాను. రెండవది, గౌరవ మా ఆంజలి గారు గౌరవ శాశ్వత గౌరవ అధ్యక్షుడు, వారికి మొన్న ZRC నెంబరు జోనల్ రైల్వే బోర్డు మెంబర్గా నియమింపబడ్డారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇది పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు జరగబోయే 14వ తారీఖు జనవరి 14కు ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం కూడా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ, వ్యాపార వర్గాలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కొత్తగా వ్యాపార వర్గాలు అందరూ కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక బాగా పనిచేయాలనే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి మా సోదరుడు ఏల్చూరి వెంకటేశ్వర ప్రెసిడెంట్కి ఎన్నికయ్యారు. అలాగే వేదిక పడినటువంటి అనేక మంది వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎన్నికవడం జరిగింది. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే వాళ్ళకి చిన్న పని వచ్చినా, వ్యాపార వర్గానికి ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా ప్రెసిడెంట్ కానీ వాళ్ళ టీం కానీ ఆ సమస్యను పరిష్కారం చేసి ఛాంబర్ యొక్క పేరు ప్రఖ్యాతిని మరి దేశంలోనే ముందు ఉండేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తూ ఉన్నా. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు శాస్త్రీయ గౌరవాధ్యక్షుడిగా సలహాలు కానీ సంప్రదింపులు కానీ, అట్లాగే వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, GST, వెయిట్ సర్వీసెస్, ఫుడ్ అడ్వైజ్ ఏదైనా సరే సమస్యలు ఉంటే తప్పనిసరిగా ఛాంబర్ దృష్టికి తీసుకొస్తే అధ్యక్షులు కానీ, కమిటీ కానీ, నేను కానీ వాళ్ళ సమస్య అమ్మటే పరిష్కరించి వాళ్ళకి సహాయసహకారం అందిస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నా. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేకించి మనకి ఎప్పుడు DRC ఇస్తారు. నేను 2 మాటలు DRC ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పోటీ చేసి ZRUC కూడా జరగడం జరిగింది. కానీ ఈ దఫా మన DRC ఇవ్వలేదు. ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారండి, అందువల్ల ఇవ్వలేదని చెప్తే మా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మొదటి నుంచి మాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇవ్వకపోతే బాగుండదు, కాబట్టి మాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి 2.5 months బిఫోర్ మాట్లాడినప్పుడు ఆ DSM కానీ DM కానీ ఏం చెప్పారంటే ఇది తప్పనిసరిగా ZRUC ఇస్తామని చెప్పి ZRUC ఆ ఎలక్షన్ ముందు ఒక 45 రోజుల ముందు ఒక ఖాతా పంపించిన తర్వాత మన అకౌంట్ జనరల్ వారే ఆ రోజు మళ్ళీ సంతకం పెట్టి పంపించడం జరిగింది. తర్వాత వ్యాపార వర్గాలకు కానీ ఏదైనా చెప్పేది అంటే మీకు అత్యవసర పరిస్థితుల్లో ఏ ఊరైనా వెళ్ళాల్సిన అవసరం ఉంటే ZRUC మెంబర్గా మీకు రైల్వే టికెట్ కావాలంటే ఇచ్చేదానికి నేను లెటర్ ఇచ్చే అవకాశం ఉంది.